సెలవిస్తుంది కదా, విశ్వాసి విశ్వాసిని వివాహము చేసుకోవాలి. దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది కదా, దేవుడు ఆయన ప్రణాళికలో నిన్ను పుట్టించిన వాడు ఆయనే, నీకు జీవితం ఇచ్చిన వాడు ఆయనే, నీకు చక్కటి బ్రతుకు ఇచ్చిన వాడు ఆయనే, ఒక కుటుంబంలో నిన్ను ఒక సభ్యుడిగా పంపించాలని కోరుకున్నవాడు ఆయనే, నీకు పుట్టిక ఇచ్చిన వాడు, నీకు జన్మ ఇచ్చిన వాడు, నీకు వివాహము చేయాలని అనుకున్నది కూడా ఆయనే. ఆయన చేసేంత వరకు నువ్వు ఆగాలి. ఆయన చేసేంత వరకు, ఆయన ఇచ్చేంత వరకు ప్రియ దేవుని వెళ్ళరా నువ్వు ఆగవలసిందే. ప్రియమైన దేవుని జల్లరా, త్వరపడి ముందుకు వెళితే చాలా కష్టాలలో పాలవుతావు. త్వరపడి ముందుకు వెళితే దేవుని యొక్క ప్రమేయము లేకుండా, దేవుని యొక్క ఉద్దేశము లేకుండా ఒకవేళ నువ్వు అడుగులు వేస్తూ ఉంటే కష్టాలు, ఇబ్బందులు, శోధనలు తప్ప, నీ కుటుంబంలో గొడవలు, విభేదాలు తప్ప అంతకన్నా ఏమీ జరగదు ప్రియమైన దేవుని సంగమా.